శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 6 సిరిడిలో సాయి బాబా స్థిరనివాసం ఆయన విధేయత భక్తుల పట్ల ప్రేమతో కూడిన జీవితం ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు బాబా సిరిడికి వచ్చిన విధానం ఆయన నిశ్చలమైన స్వభావం ఎక్కడా తేడా లేకుండా ఉండటం యాప చెట్టు కింద తపస్సు చేసిన కాలం మసీదు జీవితం ద్వారకామాయి ప్రారంభం బాబా దైవ స్వరూపత యోగశక్తి గురుభక్తి భక్తులపై చూపిన అపార ప్రేమ మరియు మార్గదర్శకత్వం బాబా సిరిడిలో స్థిరపడిన విధానం ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా సిరిడిలో ఎలా స్థిరపడ్డారో వివరించబడింది తొలిసారిగా బాబా సిరిడికి వచ్చినప్పుడు నిండు యవ్వనంలో దివ్య దర్శనంతో యాప చెట్టు కింద కూర్చుని ఊహలకందని ధ్యానంలో ఉండేవారు ఆయన ధ్యానం అంత శక్తివంతమైనది ఎంతో కాలం అతడు అక్కడే కూర్చుండిపోయేవాడు లోకానికి అపరిమితమైన శాంతిని పంచుతూ మసీదు జీవితం ద్వారకామాయి ప్రారంభం బాబా కొన్ని సంవత్సరాల అనంతరం సిరిడిలోని పాత మసీదు ద్వారకామాయిలో నివసించటం ప్రారంభించారు అది పూర్తిగా శిథిలమైన భవనం ఆయన స్వయంగా శుభ్రం చేసి అక్కడే ఉండటం మొదలుపెట్టారు ఆ మసీదు ఆయన ధ్యాన స్థలం భక్తులకు ఆశ్రయం అన్నదాన కేంద్రం మరియు ఆధ్యాత్మిక కేంద్రమయంగా మారింది ఇది హిందువులకి మసీదు కాదు ముస్లింలకి ఆలయం కాదు అది భక్తులందరికీ సత్యాన్వేషణకు ఆలయం ధూని బాబా యొక్క తపస్సు చిహ్నం బాబా మసీదులో ఎప్పటికప్పుడు ధూని అగ్నికుండం వెలిగించేవారు ఆ ధూని నుండి నిత్యం ఉదయాన్నుంచి రాత్రి వరకు పావనమైన పొగ వెలువడేది ఆయన భక్తులకు ఆ ధూని నుండి వచ్చే పవిత్ర బూడిద పంచి అనేక రోగాలు బాధలను నివారించేవారు ధూని అనేది బాహ్యంగా అగ్ని కంటే ఎక్కువ అది బాబా మనస్సులో వెలిగించిన దివ్య చైతన్యంకు సూచిక యోగశక్తులు సాధారణ జీవితం వెనుక దివ్యత బాబా జీవితం అత్యంత సాదాసీదా కనిపించినా అందులో అష్టసిద్ధులు అంతర్యామిత్వం సమయస్ఫురణ వంటి దివ్యశక్తుల ప్రభావం ఉంది బాబా భక్తులు ఏ సమస్యతో వచ్చినా వారు చెప్పకముందే తెలుసుకుంటారు ఏ అపాయం రాకముందే ఆ భక్తుడిని ఆ దారిలో పంపకుండా అడ్డుకుంటారు ఆయన మాటలు ఎంత గంభీరంగా కాని ఎంత హృదయంగా ఉండేవో భక్తులందరికీ అనుభవమే గురువు పట్ల బాబా భక్తి ఈ అధ్యాయంలో బాబా తన గురువు పట్ల అపారమైన భక్తిని వివరించారు ఆయన చెబుతారు నా గురువు నన్ను ప్రేమతో పోషించారు నన్ను శుద్ధమయ్యేలా తీర్చిదిద్దారు నేను నా గురువు చెప్పిన మాటను ఎప్పటికీ మరువలేను ఇది మనందరికీ కూడా గురుతత్వాన్ని గౌరవించడం గురువు మార్గాన్ని నమ్మడం ఎంత ముఖ్యమో బోధిస్తుంది భక్తుల పట్ల ప్రేమ మార్గనిర్దేశనం బాబా ప్రతి భక్తుడిపై అపారమైన ప్రేమ చూపేవారు ఆయనకు ధన పూజలు డబ్బు ఘనత ఏదీ అవసరం లేదు వారు కోరింది ఒక్కటే భక్తుడి విశ్వాసం ఆయన మనందరికీ సాధారణ మార్గం చెప్పారు శ్రద్ధ మరియు సబూరి ఉంటే నేను మీ వెంట ఉన్నాను ఈ అధ్యాయం యొక్క సారాంశం బాబా సిరిడిలో స్థిరంగా నివసించిన తర్వాత ఆయన జీవితం దివ్య మార్గదర్శనంగా మారింది ద్వారకామాయి భక్తుల పర్వతం ధూని పవిత్రత శాంతిగా మారింది గురువుని పట్ల భక్తి భక్తుల పట్ల ప్రేమ మార్గనిర్దేశనం ఈ అధ్యాయంలో కేంద్ర బిందువులు మనం శుద్ధమైన మనసుతో నడిచినప్పుడు బాబా అనుగ్రహం నిశ్చయం ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి